శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ నవంబర్ 27న ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా కేంద్రం నుండి కొండగట్టు వరకు కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్ ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. సమైక్య సమావేశాల్లో పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో తేదీ 27 నవంబర్న ధర్మయుద్ధ మహాసభ హైదరాబాదు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆ యొక్క సభను విజయవంతం చేయడం కోసం ఈరోజు జగిత్యాల జిల్లా నుండి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సభను ధర్మయుద్ధ మహాసభకు తరలి రావాలని ఈరోజు కొండగట్టుకు మేము జగిత్యాల జిల్లా నుండి మేము పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మాదిగ ఉపకులాలందరికీ మా యొక్క విజ్ఞప్తి చెప్తున్నాం. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నవంబర్ 27న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించు గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వం 30 లక్షల మందితో నిర్వహించి ధర్మయుద్ధ మహాసభ విజయవంతం కావాలని ఈరోజు జైత్యాల మినీ స్టేడియం నుండి తహసీల్ చౌరస్తా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొండగట్టు వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్యమ పరిణామాలలో జాతీయ స్థాయిలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం జరిగింది. వామపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ మద్దతు ఇవ్వడం జరిగిన కొందరు స్వార్థపరులు ఇప్పుడు మా బిల్లుకు అడ్డంకులు ఉన్నందున ఈ ఆఖరి పోరాటంలో అంతిమ పోరాటమే మా
ధర్మయుద్ధ మహాసభ ఈ యొక్క ధర్మయుద్ధ మహాసభకు మాదిగ పల్లెల్లోని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని గౌరవనీయులు మందకృష్ణ నాయకుడు పిలుపు మేరకు ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. కుల మద్దతులకు అతీతంగా అందరూ పాల్గొనగలరని ఈ యొక్క ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్రలో ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చిన నాయకులందరికీ జాతీయ నాయకులందరికీ మా యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ 27వ తారీఖున హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి మాదిగల ధర్మయుద్ధ మహాసభ విజయవంతం కావాలని జగిత్యాల జిల్లా ఓల్డ్ బస్టాండ్ మినీ స్టేడియం నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. గతంలో మాట ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ మరి నేటి వరకు కూడా ఏబిసిడి వర్గీకరణ మీద మాట మార్చి ఈనాడు ఓన్లీ కేవలం అసెంబ్లీ తీర్మానం ద్వారా చేశాం కాబట్టి అది కేంద్ర ప్రభుత్వమే చేయాలని చెప్పి మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. వెనువెంటనే అఖిల పక్షాన్ని మరి ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానమంత్రితో మాట్లాడి ఈ శీతాకాల సమావేశాల్లో పడిన ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 30 లక్షల మంది మాదిగలతో హైదరాబాద్ లో ధర్మయుద్ధ మహాసభ పెడుతున్నారు కాబట్టి మాదిగ యొక్క ఆకాంక్షలు చాటే విధంగా మాదిగ ఉపకులాలు హైదరాబాద్ లో జరిగేటువంటి ధర్మయుద్ధ మహాసభకు లక్షలాదిగా తరలి వచ్చి ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవాలని చెప్పి మాదిగ ఉపకులాలకు విజ్ఞప్తి చేస్తారు.